వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. దోమలు ప్రజారోగ్యానికి ప్రథమ శత్రువులని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ అన్నారు. తెనాలి పురపాలక సంఘ కార్యాలయం సమావేశ మందిరం నందు మున్సిపల్ ఆరోగ్య శాఖ మరియు మలేరియా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా దోమల వలన కలుగు వ్యాధులపై డ్వాక్రా మహిళలకు సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ రాధికా రమేష్ మాట్లాడుతూ ఇంటిలోనూ మరియు పరిసర ప్రాంతంలో నీటి నిల్వలు లేకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పాత గృహోపకరణాలపై ఫ్రిడ్జ్లు, వాటర్ కూలర్లు వినియోగించని వస్తువులతో నీటి నిల్వ లేకుండా జాగ్రత్త పడాలన్నారు. దోమకాటు వల్ల అనారోగ్యం పాలవుతున్నారు. బోధకాలు కానివ్వండి, చికెన్ గురియా కానివ్వండి, టైఫాయిడ్, మలేరియా ఇలాంటి విష జ్వరాలు వస్తున్నాయి. కాబట్టి అందుట్లో ఇది వర్షాకాలం కాబట్టి ఈ దోమలు అనేది ఉత్పత్తి అనేది బాగా పెరుగుతాయి. కాబట్టి ఈ నిలవన్న నీరు ఉన్నది ఈ రోడ్లు కానివ్వండి, ఈ కుండీలో మెయిన్ మనం మొక్కలు పెంచుకుంటాం. వాటిల్లో ఈ వర్షాలు నీరు పడి వాటిల్లో ఈ రాల్వా అనేది ఉండి దోమల ఉత్పత్తి అనేది పెరుగుద్ది. అలానే కొబ్బరి బొండంలో ఇలాంటి కొబ్బరి బొండం కానీ, ఖాళీ బాటిల్స్ కానీ, ఇలాంటి వేస్ట్ ఏమన్నా ఉంటే వర్కర్స్ కానీ వాళ్ళకి అందిస్తే మీరు మన చుట్టుపక్కల ప్రదేశాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుతున్నాను. మున్సిపల్ కమిషనర్ బండి శేషణ మాట్లాడుతూ రానున్న పండుగల దృష్ట్యా ఇల్లు పరిసర ప్రాంతంలో శుభ్రపరచుకొనిచు నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త వహించాలన్నారు. మహిళలు ప్రత్యేక శ్రద్ధ వహించినట్లయితే మీ కుటుంబం అంతా ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దుకోవచ్చన్నారు. వర్షాకాలం స్టార్ట్ అయిందంటేనే దోమల బెడద అంతటా కూడా దాడేస్తుంటుంది. దానివల్ల పట్టణంలో కొంత జ్వరాలు అనేటువంటి ఇది వస్తాయి. దోమల వల్ల చికెన్ గుని కానీ, డెంగ్యూ కానీ ఇలాంటి జ్వరాలు వస్తూ ఉంటాయి. సో దీనికి సంబంధించి మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా దోమలు రెండు రకాలుగా ఉంటాయి. బయట పెరిగేటువంటి దోమలు కాలువలలో అలాంటి వాళ్ళలో మురుగు నీటిలో ఉంటాయి. అదేవిధంగా ఫ్రెష్ వాటర్లో కూడా ఉంటాయి. అదేవిధంగా మన ఇంట్లో కూడా దోమలు ఏవైతే మనం వాడకుండా సామాన్లు అట్టిపెట్టేసి ఉంటామో అలాంటి వాటిల్లో దోమలు చేరుతాయి. చేరిపోయేవి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణంలో మనం ఉంటే కనుక అవి వచ్చి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కారుమూరు హెలెన్ నిర్మల, ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి, ఇన్ఛార్జ్ హెల్త్ విజిటర్ దాసరి విజయ్ కుమారి, ఏఎన్ఎం ఆర్ఎస్ సౌజన్య, మలేరియా హెల్త్ అసిస్టెంట్ షేక్ నవీద్, మైలా అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం దోమల అభివృద్ధికి కారకాలైన కొబ్బరి బొండాలు, పాత టైర్లు, పూల కుండీలు, రోలు తదితర వస్తువులను ప్రత్యక్షంగా చూపించి నివారణ చర్యలను వివరించడం జరిగింది. చాలాసార్లు కూడా మనము ఈ దోమల గురించి చాలా ప్రోగ్రామ్స్ చేసుకున్నాము. ఇప్పుడు ఇంతకుముందే మన కమిషనర్ గారు, చైర్పర్సన్ గారు కూడాను దోమల గురించి చెప్పుకున్నారు. ఇప్పుడు వర్షాకాలము ఇంటి చుట్టుపక్కల మన వాడని రోలు, అలా టైర్లు, కొబ్బరి బొండాలు, తాగి పడేసిన కూల్ డ్రింక్ బాటిల్లోను నీరు నిల్వ ఉండి దోమల గుడ్లు పెట్టి ఈ లార్వా దశలో మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ బాటిల్లో మీకు కొన్ని పురుగులు కనిపిస్తూ ఉంటాయి. మీరు ఇవి చాలాసార్లు కూడా గమనించుంటారు. సో ఇవే పెద్ద దోమలుగా తయారవుతాయి. ఇలాంటి దశలో మీరు ఈ లార్వా కనుక చూసినట్లయితే ముందుగా ఆ నీటిని ఖాళీ చేయాలి. ఎక్కడ ఖాళీ చేయాలి? పొడి నేల మీద పారిపోయాలి. పొడి నేల మీద పారిపోతే కనుక అవి ఆక్సిజన్ అందక ఇది దోమ లార్వా అనేది చనిపోతుంది. అది అడల్ట్ దశలోకి డెవలప్ కాకముందే మనం దాన్ని చంపేస్తున్నాము. కాబట్టి దయచేసి ఈ వర్షం ఆగిపోయిన తర్వాత మీ చుట్టుపక్కల ఏదైనా నీటి నిల్వలు రోడ్లో కానీ, చిన్న చిన్న బకెట్లో కానీ, బాటిల్స్లో, గ్లాసులో కానీ ఎలాంటి నీరున్నా కానీ వాటిని వంపేసుకుంటే కనుక మీ ఇంట్లో వాళ్ళు జ్వరాల బారిన పడకుండా ఉంటారు. కాబట్టి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉన్నది. మీ ఇంటి చుట్టూ పరిసరాలలో ఎలాంటి నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని మేము మనవి చేస్తాం. రైతులకు ఆదాయ వనరులు పెంచే విధంగా వారిని చైతన్యవంతం చేయండి, కమర్షియల్ క్రాప్స్ పై అవగాహన పెంచి రైతులను ప్రోత్సహించండి అని గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్స్ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. శనివారం గుంటూరులోని ఎంపీ కార్యాలయంలో వ్యవసాయ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ పెమ్మసాని మాట్లాడుతూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు. రైతులకు ప్రభుత్వ పరంగా అందే సేవల్లో ఎలాంటి లోపం ఉండకూడదని స్పష్టం చేశారు. నకిలీ విత్తనాలు అరికట్టేందుకు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై సంబంధిత అధికారులను ప్రశ్నించారు. రైతులకు పంట మార్పిడి వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ వారి ఆదాయం పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే పంటలను ప్రోత్సహించాలని తెలిపారు. వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలన్నారు. పంటలకు సాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, చీడపీడలపై రైతులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ఎరువుల కొరత సమస్యను అధికారులు పెమ్మసాని దృష్టికి తీసుకురాగా వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా తెనాలి రామలింగేశ్వరపేట దేవీ చౌక్లో గల శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక కుంకుమ పూజ అనంతరం విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, తాడేపల్లి లలితా కామేశ్వరి, దారా సత్యవతి, పాతూరి నిర్మల ఇంకా 100 మంది సుహాసినులు సామూహికంగా పారాయణం చేశారు. అనంతరం పారాయణానికి వచ్చిన సుహాసినులకు ఆలయ కమిటీ పసుపు కుంకుమలు, పండ్లు, తాంబూలం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ టీవీఎస్ శాస్త్రి, ఆలయ ఉపాధ్యక్షులు చివుకుల శివరాం ప్రసాద్, కార్యదర్శి విష్ణువట్ల రత్నాకర్ శాస్త్రి, కోశాధికారి దారా బాలకృష్ణ, పాతూరి కోదండరాం, దండిబట్ల పూర్ణభాస్కర్ మరియు కొండపి శ్రీనివాసరావు పాల్గొన్నారు. తెనాలి రామలింగేశ్వరపేట దేవీ చౌక్లో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో గత 4 శుక్రవారాలు మంగళవారాల్లో శ్రావణ మాసం సందర్భంగా ప్రతి మంగళవారం, శుక్రవారం లలితా సహస్రనామ పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ ఇతోధికంగా జరుగుతున్నాయి. ఈ పారాయణలన్నింటిలో ప్రతి మంగళవారం, శుక్రవారం భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఇది 4వ శుక్రవారం. ఈ శుక్రవారం కూడా చాలా ఘనంగా పారాయణ, అర్చన కార్యక్రమాలు జరిగినాయి. అక్కడ అమ్మవారి దగ్గర అర్చన కార్యక్రమం పూర్తయింది. ఇప్పుడు ఇక్కడ లలితా సహస్రనామ పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ పూర్తయింది. ప్రతి వారం జరిగేటువంటి అర్చనలో పాల్గొన్న భక్తులందరికీ అమ్మవారు కృపా కటాక్ష వీక్షణాలు పుష్కలంగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం. మా కమిటీ తరఫున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. స్థానిక నాజర్పేటలోని మహాలక్ష్మి గుడి వద్ద శ్రావణ మాసం చివరి శుక్రవారం వైభవంగా నిర్వహించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. స్థానికులు మహాలక్ష్మి అమ్మకు కొలుపులు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. కనకతప్పెట్లు, మేళతాళాలతో వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, మాజీ కౌన్సిలర్ ఎడ్ల శాంతకుమారి, కుద్దూస్, మునగ నరసింహ, మునగ నాగేశ్వరరావు, తాడిపైన హరిప్రసాద్, ఆలయ కమిటీ సభ్యులు నక్కా సాయినాథ్, నక్కా శంకర్, వెలక్కాయల హర్ష, తిరుమలశెట్టి గోపి, ఎడ్లపల్లి పవన్ తదితరులు పాల్గొన్నారు. ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న పేషెంట్ను పరామర్శించడానికి వచ్చిన వ్యక్తిపై ఎయిమ్స్ సెక్యూరిటీ సిబ్బంది మద్యం మత్తులో దాడి చేసి పేషెంట్గా మార్చిన ఘటన వెలుగు చూసింది.
20 నిమిషాల పాటు విచక్షణ రహితంగా సెక్యూరిటీ సిబ్బంది పేషెంట్ బంధువుపై దాడి చేయగా గాయాల పాలై మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులు చేరారు. సదరు ఘటనపై మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు స్పందించడం లేదంటూ బాధితుడు వాపోతున్నాడు. ఎయిమ్స్ సెక్యూరిటీ సిబ్బంది తమపై దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ పలువురు రోగుల బంధువులు ఆవేదన చెందుతున్నారు. తనపై దాడి చేసిన ఎయిమ్స్ సెక్యూరిటీ సిబ్బందిపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు. మా బంధువులు ఎయిమ్స్లో ఆపరేషన్ నిమిత్తం జాయిన్ అయ్యారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేక నేను డబ్బులు భోజనము తీసుకొని 27వ తారీఖు సాయంత్రం 7:45 ఎయిమ్స్కి బండి మీద వెళ్ళాను. భోజనము డబ్బులు అన్నీ తీసుకొని 2 సెక్యూరిటీ గార్డులు ఏఎస్ రాజు రాజా అనే వాళ్ళిద్దరూ ఏమండి బండి ఇక్కడ పార్కింగ్ చేయకూడదు అన్నారు. సరే అని చెప్పేసి నేను వచ్చుండగా ఇంకొక సెక్యూరిటీ గార్డు వచ్చి నీ అమ్మ మొగుండ్రా ఎవడురా అడ్డం పడతావా నువ్వు ఇక్కడ బండి పెడతావని వాదోపవాదాలు నాతోటి వెళ్ళిపోయిన వెంటనే నేను వెళ్ళి పార్కింగ్ చేశాను. బండి పార్కింగ్ చేసుకొని భోజనం అవి తీసుకొని వస్తున్నాను. వచ్చేలోపు నేను మా ఎయిమ్స్లో ఉన్న పేషెంట్కి ఫోన్ చేస్తుంటే అతను వచ్చేసి బైక్ కీ చైన్ ఒక చిన్న రాడ్ తీసుకొని విచక్షణారహితంగా దాడి చేశాడు నా మీద. ఎందుకు చేస్తున్నా అంటే ఏం అర్థం కాలేదు. నేను తేరుకునే లోపు అన్నము భోజనము డబ్బులు మొత్తం కింద పడిపోయినాయి. మళ్ళీ నేను వెంటనే వచ్చి రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాను. కానిస్టేబుల్ గారు వచ్చేసరికి ఆ సెక్యూరిటీ గారిని వాళ్ళ సహచరులు సైడ్ చేశారు. వాళ్ళ సెక్యూరిటీ సూపర్వైజర్ పున్నయ్య గారికి కూడా ఈ విషయం తెలుసు. పొద్దున్నే నేను ఎంక్వైరీ చేస్తే పొద్దున్నే మా సూపర్వైజర్ గారు వాళ్ళని తిట్టారు అది ఇది అని చెప్పారు. తర్వాత నేను మళ్ళీ వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఎమ్మెల్సీ ట్రీట్మెంట్ చేయించుకున్నాను. నా పరిస్థితి బాగాలేదు. నా పళ్ళన్నీ ఇరిగిపోయినాయి. ఈ పన్ను కదిలిపోయింది. లోపల 2 పళ్ళు పగిలిపోయినాయి. తినడానికి పరిస్థితి లేదు. నిన్న కంప్లైంట్ చేశాను. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ వారు గుంటూరుకి రిఫర్ చేశారు పళ్ళు చూపించుకోమని. సదరు కానిస్టేబుల్ గారికి ఫోన్ చేశాను. ఆయన రాలేదు. మళ్ళీ ఇప్పుడు జ్వరంతో ఉండి ఈ హాస్పిటల్కి వచ్చి ఇంజెక్షన్ చేయించుకొని వెళ్ళడానికి వచ్చాను. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దోమలు ప్రజారోగ్యానికి ప్రథమ శత్రువులు. ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. ప్రభుత్వ ఆదేశాల మేరకు తెనాలి నియోజకవర్గ పరిధిలో వన మహోత్సవ కార్యక్రమాలు. నకిలీ విత్తనాలపై చర్యలు తీసుకోండి. వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని.